ఒక అడవిలో జిత్తులమారి నక్క ఒకటి ఉండేది. ఒకనాడు అది ఆహారం కోసం అడవిలోకి బయలుదేరింది. అలా పోతుంటే దానికి మాంసపు తునక ఒకటి దొరికింది. సంతోషపడ్డ ఆ నక్క దాన్ని నోట కరుచుకొని ముందుకు సాగింది. ఇంకొంచెం దూరం పోయాక దానికి ఇంకొక మాంసం ముక్క కనిపించింది. అప్పుడు నక్కకు ఇంకా సంతోషమైంది. అది అనుకున్నది, ఆహా! ఈరోజు నాకు ఎంత అదృష్టం కలిసి వచ్చింది. రెండు ముక్కలు నాకు విందవ్వనున్నాయి. రెండు ముక్కలు నాకు విందవ్వనున్నాయి అని. ఇక అది ఆ 2 ముక్కల్ని నోట కరుచుకొని వాటిని తినేందుకుగాను నదివైపుకు నడిచింది. నది ఒడ్డును చేరుకొని మాంసపు తునకలను తినడం మొదలుపెట్టిన నక్క అనుకోకుండా నది అవతలి వైపుకు చూసింది. చూస్తే ఆశ్చర్యం! అక్కడ జింక ఒకటి చచ్చిపడి కనిపించింది. ఆ జింకను చూడగానే నక్కకు నోరూరింది. జింకతో పాటు ఈ ముక్కలను కూడా తినచ్చని అది చాలా సంతోషపడింది ఒక్క క్షణంపాటు. కాని నదిలో ముసళ్ళున్నాయి. అవి ఆకలిగా అటూ ఇటూ తిరుగుతూ కనిపిస్తున్నాయి కూడాను. మరెలాగా? నక్కకు జింక మాంసాన్ని వదలటం ఇష్టం కాలేదు. అలాగని మాంసపు తునకల్ని వదలలేదు. అందుకని అది కష్టపడి ఎలాగో ఒకలా ముసళ్ళ కళ్ళు కప్పి నోట్లో ఉన్న మాంసపు తునకలను తన నోట్లోనే ఉంచుకుని నదిలోకి దిగి అవతలి వైపుకు ఈదసాగింది. అయితే అనుకోకుండా నోట్లోని మాంసం ముక్కలు 2 నీళ్లల్లో పడిపోయాయి. అందని ద్రాక్షపళ్ళు పుల్లన అన్నట్లు నక్క అనుకున్నది, ఈ 2 ముక్కలు పోతే పోనీలే. అవతల వైపున పెద్ద జింకే దొరకబోతుంటే ఈ చిన్న తునకలు ఎందుకు అని. ఇక వేరే అడ్డు లేదు గనక అది ఈదుతూ సులభంగా అవతలి ఒడ్డుకు చేరుకుని దాని అలవాటు ప్రకారం జింకను ఈడ్చుకుంటూ వెళ్లి నదిలోకి దిగింది. అయితే చాలా రోజుల నుండి ఆహారం లేక విలవిలలాడుతున్న ఆ నదిలోని ముసళ్ళు అంతకుముందే నక్క నోట్లోంచి పడ్డ మాంసపు తునకల్ని నమిలి ఇంకా ఏం దొరుకుతుందా అని ఎదురుచూస్తూ ఉన్నాయి. ఇప్పుడు జింక మాంసపు వాసన రాగానే అవన్నీ వెంటబడి వేటాడి జింకను, దాన్ని ఈడ్చుకెళ్తున్న నక్కను కూడాను కరకరామని నమిలి తినేశాయి. ఆశపోతూ నక్క తన చావును తానే కొని తెచ్చుకుంది.